మనకి ఏఆర్‌సీఏ అనే సంస్థ హైదరాబాద్‌లో ఉంది. ఇందులో మనకి అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ స్టాఫ్ సంబంధించినటువంటి జాబ్స్‌కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినది మనకి పోస్టింగ్ అనేది హైదరాబాద్‌లోనే ఉంటుంది. అండ్ ఒక్కో జాబ్ వివరాలు అనేది తెలుసుకుందాం. మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 26 ఆగస్ట్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసినైతే కిందికి రండి. కిందికొస్తే అసిస్టెంట్ ఏ సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. 5 జాబ్స్ అనేవి ఉన్నాయి. దీనికి శాలరీ వచ్చేసినైతే 57,960 రూపీస్. 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి కిందికి రండి. అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసినైతే అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, స్టోరు అండ్ డెస్క్టాప్ పబ్లిషింగ్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ సెక్రటరియల్ వర్క్ సంబంధించి అయితే బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ అండ్ షార్ట్ హ్యాండ్ అనేది వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది 3 ఇయర్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత కిందికి రండి. కిందికి వచ్చేసినట్లయితే మనకి టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి A7 జాబ్స్ అనేవి ఉన్నాయి. పోస్ట్ కోడ్ సంబంధించినటువంటి సెకండ్ పోస్ట్ కోడ్ అనమాట. ఇది కూడా టెక్నికల్ అసిస్టెంట్ A7 జాబ్స్ అనేవి ఉన్నాయి. 69,120 రూపీస్ అనే శాలరీ ఉంది. 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోండి. అండ్ బీఎస్సీ ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి డిగ్రీ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా 3 ఇయర్స్ డిప్లొమా వాళ్ళకి సివిల్, మెకానికల్, మెటలాజికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. అండ్ బ్రేకప్ వేకెన్సీ చూసుకోండి. కెమిస్ట్రీ 1, సివిల్ 1, మెకానికల్ 3, మెటలాజీ 2, టోటల్గా 7 పోస్టులు అనేవి ఉన్నాయి. డిప్లొమా వాళ్ళు లేదా బీఎస్సీ ఫిజికల్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసినట్టు కిందికి రండి. కిందికి వస్తే టెక్నీషియన్ సంబంధించినటువంటి జాబ్స్ అనమాట 3 అనేవి ఉన్నాయి. బేసిక్ పే 51,300 అనమాట. 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐ అనేది చేసి ఉండాలి. ఐటీఐ చూసుకోండి. ఎందులో చేసి ఉండాలంటే వెల్డర్ లేదా టర్నర్ అండ్ ఎలక్ట్రీషియన్ సంబంధించి టోటల్గా 3 జాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందకి వస్తే మనకి అన్నిటికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ అప్లికేషన్ చూసుకోండి. జనరల్ ఓబీసీ వాళ్ళకి 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి 300 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకోండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీని ద్వారా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. కొంతమందికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. కొంతమందికి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట. ఓకే. అండ్ స్కిల్ టెస్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోండి. అండ్ 200 మార్క్స్ 3 అవర్స్ పేపర్ అనేది ఉంటుంది. అండ్ సెక్షన్ ఏ వచ్చేసినైతే మనకి సంబంధించిన సబ్జెక్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. సెక్షన్ బి వచ్చేసినైతే జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్లు 50 మార్క్స్ అనేవి వస్తాయి. 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే 22 సెప్టెంబర్ నాడు ఉంటుందన్నమాట. అండ్ స్కిల్ టెస్ట్ అనేది 6th అక్టోబర్ నాడు ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ అనేది హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. సో చూసుకోండి. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్స్ కూడా ఉన్నాయి. అండ్ అప్లికేషన్ డేట్స్ కూడా ఉన్నాయి. ఫీజు కూడా తక్కువనే ఉంది. ఓబీసీ వాళ్ళకి 500, ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి 300 రూపీస్. అప్లై చేసే వాళ్ళు కంపల్సరీ అప్లై చేయండి. మంచి శాలరీనే ఉంది. 50,000 అబోవ్ శాలరీ ఉంది. అండ్ సింగిల్ ఎగ్జామ్, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇదండి మనకి ఏఆర్సీఐ హైదరాబాద్ సంబంధించినటువంటి జాబ్స్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.